నిన్న మొన్న ఏదో వీడియో వైరల్ అవుతోంది, చూశారు కదా. ఒకరోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజమే చేసాడు వచ్చి, రామా మీ ఆయన వెళ్ళిపోయాడుగా, పిల్లలు వెళ్ళిపోయారుగా, మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాగా. యేసు ప్రభునట రా మాట్లాడుకుందాం రా అంటదంట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వస్తాడంట. ఇప్పుడు ఆయన అలవాటు చేసిందంట అలాగా. ఈసారి మళ్ళీ వచ్చి రా మాట్లాడుకుందాం అంటాడంట. అప్పుడు ఇప్పుడే మా ఆయన వెళ్ళాడు, వంట చేయాలంటదట. అప్పుడు దూతలను పంపిగా వంట మీరు చేసేయండి, మేము ఇద్దరం మాట్లాడుకుంటాం. అవి ఉండు ప్రభా ఇవాళ వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించాడు. అలా చాలా సార్లు జరిగింది. 2 దూతలను పంపించి వంట చేయించేశాడు. మేమిద్దరం కబుర్లు చెప్పుకున్నాం. మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. మా ఆయన ఫోన్కి నా ఫోన్కి 2GB మాత్రమే వచ్చేది. నెట్ ఆగిపోయిన తర్వాత 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకళ్ళ మీద ఉండి, ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసాను. 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. అన్లిమిటెడ్ నెట్ మొత్తం మా ఇంటికి వచ్చేసింది. అది 24 అవర్స్ చూసినా కానీ అయిపోయినంత నెట్ దేవుడు మాకు ఇచ్చేసి. ఏమన్నా దరిద్రం కాకపోతే ఇవన్నీ సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. దీనివల్ల దేవుని నామానికి అవమానం తప్పితే అసలు ఘనత ఏమీ లేదు.